తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. గుంటూరు శివారులో బైక్ దొంగతనాలు చేస్తూ గంజాయి విక్రయిస్తున్న కేసులో నలుగురిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి 19 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నట్లు డీఎస్పీ భానుదయ్య తెలిపారు. నిన్న 24/11/2025 తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను A1 షేక్ ఖాజావలి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు. అలానే ఇంకొక అక్యూజ్డ్ A2 ఒక CICL జువెనల్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ 3 కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో. వెంటనే SIP మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న 3 కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద 1230/25 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక NDPS కేసు ఇవ్వడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడస్ ఆపరెండీని ఉపయోగిస్తారనమాట. ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావలి ఏజ్ 21 ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను, అలానే ఈ CICL జువెనల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూజ్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం, దాసరిపాలెం, బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ. వీళ్ళిద్దరికి రిలేటివ్స్ అవుతారు. వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఖాజావలి. వీళ్ళ 5గురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ 2 వీలర్స్ని దొంగలించి వాటిని మంగళగిరి, గుంటూరు టౌన్, తాడికొండలో వాటిని తనఖా పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని ఇందులో కొన్ని 2 వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదో ఈ 2 వీలర్స్ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరెండీని వీళ్ళు గత 6-7 మంత్స్గా చేస్తున్నారు. అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది. అబ్స్కాండింగ్లో ఉన్న ఇంకొక A5 అబ్స్కాండింగ్లో ఉన్నారు. కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంకొక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఫార్వర్డ్ లింకేజ్లో అతను కూడా ఫార్వర్డ్గా దీన్ని ఫర్దర్గా డిస్పర్స్ చేస్తున్నాడు గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్లో అని అర్థమైంది. అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి, ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి, అరకు వ్యాలీ నుంచి ఆ 19 బైక్స్ని కూడా ఇంటాక్ట్ 15 lakhs వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటిలన్నిటిని కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వన్ థింగ్. అలానే ఇద్దరిని కూడా ఖాజావలి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేరు రోడ్లోని జడ్డు బ్రహ్మాజీ సూర్యకాంత్ వృద్ధాశ్రమంలో ఈదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఈది రవి మాట్లాడుతూ తన గురువు దశిక గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈదీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా గురుగారు అయినటువంటి శ్రీ దశిక గణేష్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జట్టు బ్రహ్మాజీ గారి ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పుట్టినరోజులు మా గురుగారు ఎన్నో జరుపుకోవాలని, మరి భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమం ఆర్భాటం లేకుండా ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటూ
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 91/A ప్రకారం మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇద్దరు డిప్యూటీ మేయర్లతో పాటు 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయంలో నోటీసు ఇచ్చారు. మేయర్ అన్ని విధాలుగా విఫలమయ్యారని, గత 4 సంవత్సరాల్లో కేవలం 7 సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేశారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. కార్పొరేషన్ ఆస్తులను కాపాడాల్సింది పోయి మేయర్ భర్త అవినీతికి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి కాసిన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ, సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91/A ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు వచ్చి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకునే ఆలోచనతో కౌన్సిల్లో అడుగుపెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్ కు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ భారత్ లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానాల్లో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. भारत का एविएशन सेक्टर एक नई उड़ान भरने जा रहा है। साफ्रान की नई फैसिलिटी भारत को एक ग्लोबल एमआरओ हब के रूप में स्थापित करने में मदद करेगी। ये एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में युवाओं के लिए नए अवसर भी बनाएगी। मैं अभी 24 नवंबर को ही साफ्रान बोर्ड और मैनेजमेंट के लोगों से मिला हूं। पहले भी मेरी उनसे मुलाकातें हुई हैं। हर चर्चा में मुझे उनमें भारत को लेकर विश्वास और उम्मीद दिखाई दी है। मुझे उम्मीद है कि साफ्रान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम साफ्रान को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिव फ्लीट को बढ़ा रही है। भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है। साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है। हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है। इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे। ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी। इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है। अब पहली बार देश में एक ग्लोबल ओईएम डीप लेवल सर्विसिंग की सुविधा स्थापित कर रहा है। साथियों, साफ्रान की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के
साथ साझेदारी, इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ इकोसिस्टम को नई गति, नई दिशा देगी। इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बढ़ेंगे और हम सिर्फ एविएशन एमआरओ तक सीमित नहीं रहना चाहते। हम शिपिंग से जुड़े एमआरओ इकोसिस्टम पर भी बहुत बड़े स्केल पर काम कर रहे हैं। साथियों, हम हर सेक्टर में डिजाइन इन इंडिया को भी बड़े पैमाने पर प्रमोट कर रहे हैं। मैं साफरान की टीम से आग्रह करूंगा कि आप भारत में एयरक्राफ्ट इंजन और कंपोनेंट डिजाइन की संभावनाओं को भी एक्सप्लोर करें। इसमें एमएसएमईज का हमारा बहुत बड़ा नेटवर्क और हमारा युवा टैलेंट पूल आपको बहुत मदद करेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించిన 170 నియోజకవర్గాల విద్యార్థులు బాధ్యత చైతన్యం పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్న సీఎం చంద్రబాబు। హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించి ముందుకు సాగాలన్న మంత్రి లోకేష్। వికసిత్ భారత్ 2047లో భావి పౌరులంతా భాగస్వాములు కావాలని పిలుపు। డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు వైసీపీపై కక్ష సాధింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, తీవ్ర స్థాయిలో మండిపడ్డ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి। హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఎంఎస్ఎంలను ప్రోత్సహించే విధానాల్లో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి। అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్।